ఆంధ్రప్రదేశ్లో మరొకసారి వైసీపీ తన సత్తా చాటుకుందా? 40% ఓటు బ్యాంకు ప్రభావం ఇంకా అలానే ఉంది అనే సంకేతం కనిపించిందా వైఎస్ఆర్సీపీకి? ప్రధానంగా జడ్పీ పీఠానికి సంబంధించి జరిగిన ఎన్నికల్లో మొత్తం 57 స్థానాలకు సంబంధించి అయితే 50 స్థానాలకే ఎన్నికలు జరిగినాయి. 7 స్థానాల్లో వాయిదా పడింది. 39 స్థానాల వరకు వైసీపీ కైవసం చేసుకోవడం. అయితే ఇందులో అనూహ్యంగా జనసేనకు కూడా ఒక స్థానం, అది కూడా కాకినాడ రూరల్ సంబంధించి ఎంపీపీ పదవి దక్కింది. అలాగే వైసీ ఎంపీపీ పదవి కూడా దక్కించుకుంది, ఆ 2 స్థానాలు. కానీ తెలుగుదేశం పార్టీకి చూసుకుంటే కేవలం 6 స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఓవరాల్గా. అందులో 2 ఎంపీపీ, 2 వైస్ ఎంపీపీ, అంతే. అంతకుమించి పెద్దగా ప్రభావితం చూపించలేదు. అంటే గ్రౌండ్ లెవెల్లో వైసీపీకి ఇంకా ఆ బలం అలాగే ఉంది అని ఈ ఎన్నికలు ఒక సంకేతం ఇచ్చాయా? లేదు కూటమి ప్రభుత్వం మీద ఇంకా అనుకుంటున్నట్టుగా ఆ స్థాయి ఆదరణ, ఆ స్థాయి పాజిటివిటీ లేదని అనుకోవాలా? లేదంటే వ్యతిరేకత పెరుగుతోంది కూటమి ప్రభుత్వం మీద అనే సంకేతం కూడా? ఎందుకంటే కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్లో జరిగిన ఎన్నికలు, ఎంపీటీసీలకు సంబంధించి కొంతమంది కొన్ని చోట్ల గైర్హాజరయ్యారు, కొంతమంది పార్టీలు మారారు. అయినా సరే వైసీపీఏ విజయం సాధించింది ఎక్కువ స్థానాల్లో. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, జడ్పీ ఎన్నికలకు సంబంధించి ఎలా చూడాలి? లేదంటే ఇది కూటమి ప్రభుత్వం మీద ఇంకా స్టార్ట్ అవ్వలేదా? గ్రౌండ్ లెవెల్లో ఆ ప్రయోజనం ఇంకా కనిపించలేదు అని అనుకోవాలి? టోటల్గా దీన్ని సరిగ్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మళ్ళీ కాస్త ఊపు తెచ్చుకుని ధైర్యంగా నిలబడటం ప్రారంభించినాయి. భయపడితే పారిపోవడం కాకుండా నిలబడి కలబడాలన్నటువంటి స్టేజీకి వచ్చినాయి. జగన్ని మీద మళ్ళీ పూర్తి విశ్వాసం వైపుకి రావటం ప్రారంభమైన సందర్భం అనుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నటువంటి సందర్భంలో కాపాడుకునేందుకోసం తెగించటం ప్రారంభించారు అన్నది ఇందులో కీ పాయింట్. అంతే తప్పించి ఇప్పుడు తెలుగుదేశం గెలిచింది, జనసేన గెలిచింది, అవి గొప్పది కాదు. వీళ్ళ లాక్కున్నారు వాళ్ళు. వాస్తవంగా ఇక్కడ వైసీపీ లాస్ అయ్యింది. వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు లాక్కున్నారు. ఆ 11 కూడా వైసీపీ నుంచి లాక్కున్నాయి. కానీ టోటల్గా లాక్కోకుండా అడ్డుపడింది వైసీపీ, నిలబడింది. మెజార్టీ తన చేతిలో పెట్టుకోగలిగింది. 2/3 తన చేతుల్లోనే మళ్ళీ నిలబడ్డది. అంటే కార్యకర్తలు మొన్నటిదాకా నాయకులు పారిపోయారు, కార్యకర్తలు భయపడుతూ వచ్చారు. అదే సందర్భంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు మనకెందుకులే అన్నట్టు చూస్తూ ఊరుకునిపోయారు. ప్రతి చోట ఇక అందరూ తెలుగుదేశం వైపుకి కట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందా అన్న అనుమానం వచ్చింది. ఎందుకంటే గోదావరి జిల్లాలో వెళ్ళినటువంటి మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, అనేక చోట్ల వెళ్ళినటువంటి చోట్ల చూసినప్పుడు ఒక టెండెన్సీ ఏంటి, భారీ వలసలు. ఆలనాని లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఏలూరు మున్సిపాలిటీ అటుకుపోవడం, అట్లాగే హిందూపురం మున్సిపాలిటీ అటుకుపోవడం, గుంటూరు మున్సిపాలిటీలో డ్రాప్ అయిపోవడం, కావటని మనోహర్ నాయుడు లాంటి రాజీనామా చేసి తెలుగుదేశానికి అప్పచెప్పేయడం, ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఇక అయిపోయింది. వైసీపీని నమ్మరా, జగన్ని నమ్మరా, గెలిచినటువంటి ప్రజాప్రతినిధులే పారిపోతున్నారు, అంతగా భయపడిపోతున్నారు, అంతగా భయపెట్టేస్తున్నారు అన్న దశ నుండి లేదు, మేము ఇలా దాన్ని ఏమంటారు, అణచివేతని ఎదిరిస్తాం అన్నటువంటి. ఇప్పుడు అప్పట్లో బ్లౌజులో చెయ్యి పెట్టి కూడా లాగి నామినేషన్ వేయనీయకుండా చేశారు ఒక జనసేన కార్యకర్తను, నాయకురాల్ని అన్నది మనం మాట్లాడడం గుర్తుందే. ఇది ఎక్కడ దుర్మార్గం అని. అట్లాగే అప్పట్లో మీరు ఎట్లాగే డిబేట్ చేసేటటువంటి సందర్భంలో ఇన్ని ఏకగ్రీవాలు రావడం గ్రేటా అన్నటువంటి పాయింట్కి నేను చెప్పా. ఏకగ్రీవం అంటే ప్రజాస్వామ్యాన్ని చంపేయడం. ఎవడూ పోటీ చేయకుండా ఎక్కడన్నా ఉంటాడా, కనీసం ఇండిపెండెంట్ అన్న చేయకుండా. అలా చేయనీయకుండా చూస్తున్నారంటే డబ్బులు ఇచ్చానే ఉండాలి, లేకపోతే తీసుకెళ్లి బొక్కలో వేస్తామని బెదిరించానే ఉండాలి, లేకపోతే కనుక పోలీసుల చేతన బెదిరింపజేయాలి, లేదా వీళ్ళే బెదిరించానే ఉండాలి. అలాగే పోటీ నుంచి తప్పించడం అనేది కరెక్ట్ కాదు. డెమోక్రసీని వీళ్ళు చంపేస్తున్నారు అన్నదే మాట్లాడుకున్నాం మనం. అట్లాగే ఇప్పుడు కూడా వీళ్ళందరినీ కూడా లాక్కెళ్లే ప్రయత్నం, చివరికి క్యాంపులు పెట్టి కాపాడుకోవాల్సిన పరిస్థితి సృష్టించారు. క్యాంపులు పెట్టుకోవాల్సిన పరిస్థితి సృష్టించారు. అంటే బయట ఉంటే ఏదో కేసులు పెట్టడం, బెదిరించడం, లేదంటే ఆస్తులకు సంబంధించి బెదిరించడం. సామదాన భేద దండోపాయం, ఇందులో సామం ఉండట్లా, దానం ఉండట్లా, భేదోపాయం దండోపాయం రెండే. బెదిరించడం, దండించడం, అంతే. బెదిరించడం, దండిస్తాం అంటాం. దండించడం కూడా కొన్ని చోట్ల కిడ్నాప్ అంటే దండించడమే కదా, దండించడం, పోలీసులను అడ్డు పెట్టి చేయటం, ఇట్లాంటిది. చివరికి సెక్యూరిటీ అడిగితే పోలీసులు సహకరించకపోవడం, ఇట్లాంటివి జరిగినాయి.
కాకపోతే మేబీ వాళ్ళిద్దరి తిరుగుబాటు బాగా కలిసి వచ్చినట్టుంది. అప్పుడు ఎవరు మన దాని పేరేంటది, తిరుపతిలో జరిగిన ఎన్నికల సందర్భంలో పోరాడారు కదా వాళ్ళు, ఓడిపోయి ఉండొచ్చును కానీ ఫైనల్గా పోరాడటం అనేది ప్రారంభించారు వాళ్ళు. బస్సులో నుంచి కార్పొరేటర్ని లాక్కెళ్ళటం లాంటి సంఘటనలు చూసాం కదా, పోలీసులే దగ్గరుండి లాక్కెళ్ళేందుకు సహకరించడం లాంటివి. మొన్న ఇక్కడ తునిను ఈ రెండు చోట్ల అరాచకమే చేశారు పబ్లిక్ గా. ఆ అరాచకాన్ని పోలీసులు సమర్థించారు, ప్రజాస్వామ్యాన్ని చంపేశారు అక్కడ. అట్లాంటి సంఘటనల్ని కూడా మీడియా ఘన విజయం సాధించారని రాసుకొచ్చింది, కానీ అది తప్పని రాయలా. ఫైనల్ గా ఆ దుర్మార్గాల నుంచి కాస్త బయటపడేటటువంటి కార్యక్రమం, అంటే ఎదురు తిరిగే దమ్ము లేదా వీళ్ళకి, ఎందుకు వీళ్ళందరూ ప్రజాప్రతినిధులుగా అన్నటువంటి కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం మనమే. ఇవాళ వాళ్ళలో తిరుగుబాటు వచ్చింది, ఎందుకు మేము లొంగాలి, మీకు ఎందుకు భయపడాలనేటటువంటి పాయింట్ వచ్చింది. దాని పర్యవసానం ఇది అనుకోవాలి. సరే, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చర్చించాలేమో, ఎందుకంటే ఇవి జడ్పీ ఎన్నికలు, మీరు అన్నట్టు కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓకే అక్కడ బాగా ఎఫర్ట్ పెట్టారు, సాధించారు అనుకోవడానికి. ఇక్కడ అంటే నేను కొన్ని స్థానాల్లో చెప్తున్నాను, నేను కూడా చూసి పెద్ద నాయకులు పెద్దగా దీని మీద ఎఫర్ట్ పెట్టలేస్తారు. చాలా చోట్ల ఎంపీటీసీలు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలే స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళు వచ్చారు, స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళు గెలిపించుకున్నారు, కొన్ని చోట్ల వాళ్ళకి వాళ్ళు ఏకగ్రీవం కూడా చేసుకున్నారు. అంటే గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ వైసీపీ బలాన్ని మనం చూడాలా, గ్రౌండ్ లెవెల్లో ఇంకా కూటమి ప్రభుత్వం ప్రజలను ఆకట్టుకోలేకపోతుందా? అంటే దీన్ని అసలు కార్యకర్తకి సంబంధం లేని వ్యవహారం అండి ఇది. నాయకుల పర్యవేక్షణలో నాయకులు అంటే ద్వితీయ శ్రేణి నాయకులు, తృతీయ శ్రేణి నాయకులు కలిసి చేసుకునే ప్రయత్నం. ద్వితీయ శ్రేణి నాయకులు అండగా నిలబడ్డారు, తృతీయ శ్రేణి నాయకులు నిలబడ్డారు. ఇందులో కార్యకర్తకి ఏం సంబంధం లే. కార్యకర్తలు అంటే అనేది ఇప్పుడు ఎంపీటీసీలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు వస్తేనే కదా ఎంపీపీ గెలుస్తారు. అవును, అంటే వాళ్ళు నాయకులే కదా, ఎంపీటీసీ అంటే ప్రజాప్రతినిధే కదా. అవును అవును, దాదాపు 1,00,000 మంది జనాభాతో గెలిచిన వచ్చారు తప్ప ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు అంతగా ఇన్వాల్వ్ లేదు. వాళ్ళు చూడు, వాళ్ళే నడిపించింది అక్కడ. ప్రతి చోట కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లు నడిపించారు అక్కడ, నడిపిస్తేనే జరిగింది. ఇప్పుడు అక్కడ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చాడు కదా వరదరాజు రెడ్డికి పోటీగా, లేదంటే అక్కడ కరుణాకర్ రెడ్డి వాళ్ళు రోడ్డు ఎక్కారు కదా మొన్న. అట్లాగే నిన్న కూడా కన్నబాబు వాళ్ళు విశాఖపట్నం అడ్డుకోబట్టినే కదా నడిచింది. కాబట్టి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ధైర్యం చేయడం ప్రారంభించారు, అంటే ఎదురు తిరగడం ప్రారంభించారు. ఏమవుతుంది, అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, కేసులు పెడతారు. ప్రభుత్వం మారితే కేసులు కొట్టేసుకోవచ్చు అని వీళ్ళే చూపెడుతున్నారు కదా. ఇంకోటి భయపడతా ఉంటే భయపెడతానే ఉంటారు. ఇక ఎంతకాలం అని తెగింపు వచ్చేసింది. ఆ తెగింపుకి పర్యవసానం ఇన్ని కొట్టడం. వీళ్ళు చివరికి అమ్మాయిది అన్నిటికంటే ఆ పోరాట స్ఫూర్తిని అమ్మాయిని మెచ్చుకోవాల్సింది ఆ త్రిపురాంతకంది. తెలుగుదేశం వాళ్ళు అమ్మాయిని బలవంతంగా పట్టుకుపోయారు, వాళ్ళతోనే తీసుకొచ్చారు అమ్మాయిని. ఎవరో సృజనానో ఏదో పేరు చెప్పినట్టున్నారు, సృజనానో సౌజన్యానో. చివరికి వాళ్ళ వెనకాలే కూర్చుని వైసీపీ క్యాండిడేట్కి చేయెత్తింది, బలవంతంగా అమ్మాయిని చేయి గుంజి లాపే ప్రయత్నం చేశారు. లేచి నుంచి ఉంటే చున్నీతో లాక్కి కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. చివరికి మళ్ళీ వెళ్ళి వైసీపీ వాళ్ళ దగ్గర కూర్చుంది అమ్మాయి, అంటే మొండిగా నిలబడింది. కాబట్టి అట్లాంటి ధైర్యం ఎప్పుడైతే వస్తుందో మిగతా వాళ్ళకి కూడా పోయేదే ఉంది. పొడి చేస్తారా, చంపేస్తారా? అదేదో సామెత ఉంది కదా, ప్రాణాలుకి తెగించేసినటువంటి వాడికి రాజకీయం చాలా సులువు. భయపడేవాడిని మాత్రమే భయపెడతారు ఎవరైనా సరే. భయపడుతున్నామంటే భయపెడతారు. ఏంద్రా చేసేదంటే ఏముంటది? ఇప్పుడు నిన్న జరిగింది అదే. ఏం చేస్తారు, మ్యాక్సిమం జైల్లో పడేస్తారు, 4 రోజులు ఉంటాం, వస్తాం అనే ఫీలింగ్ వచ్చేసింది. ఇక అట్లాగే ఇట్లాగుంటే కనుక ఇక రోజు భయపెడతారు మనల్ని. గదిలో పెట్టి కొడితే పిల్లైనా పుల్ల ఎదురు తిరుగుతుంది అంటారు కదా. కేసులు, అరెస్టులు, వెంటాడటాలు, రోజు బెదిరించడాలు అయ్యేటప్పటికి వెక్సేషన్ వచ్చేసింది. ఇక తిరుగుబాటు ప్రారంభమైంది. ఆ తిరుగుబాటుకు పరాకాష్ట ఇది అంతే. కానీ ఒకటి సార్, చాలా చోట్ల గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే పార్టీలు మారారు చాలా మంది, ఎంపీటీసీలు కానీ వీళ్ళందరూ జనసేనలోకి, టీడీపీలోకి. గ్రౌండ్ లెవెల్లో కూడా మార్పు వస్తుంది అనుకుంటున్న టైంలో ఇది ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి ఈ ఏడాది పాలన దగ్గర పోనీ 10 నెలల పాలనకి ఇది ఒక పరీక్షగా ఏమన్నా చూసుకోవాలా కూటమి ప్రభుత్వం? దానికి దీనికి ఏం సంబంధం లేదండి. వాళ్ళు 11 గెయిన్ అయినట్టు కదా, ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని గెలుచుకున్నారు వాళ్ళు, ఇప్పుడు గెలుచుకున్నట్టు గుంజుకున్నారు ఓ రకంగా చెప్పాలంటే. దానికి పరిపాలనకి ఏం సంబంధం లేదు. కాకపోతే ఇప్పుడు ఎలక్ట్ అయ్యేది ఏంటంటే వాళ్ళు మేబీ
మనం తక్కువ బెదిరిస్తున్నాం, తక్కువ రౌడీజం చేస్తున్నాం, తక్కువ గోండాయిజం చేస్తున్నాం, తక్కువ ప్రజాస్వామ్యాన్ని చంపుతున్నాం, ఇంకొంచెం ఎక్కువ చంపాలని నిర్ణయించుకోవాలి వాళ్ళు, ఎక్కువ భయపెట్టాలని నిర్ణయించుకోవాలి వాళ్ళు. అంటే వైసీపీకి స్థానికంగా బలం అలాగే ఉందని అనుకోవాలా పార్టీ పరంగా? బలం ఎంత ఉంటే కనుక 11 పోయినట్టు కదా, ఇక్కడ అదే అంటున్నాను, తగ్గినట్టే కదా. కాకపోతే ఏంటంటే గతంలో అసలు మొన్నటి పరిస్థితి చూస్తే అసలు ఉంటారా వీళ్ళందరూ, ఎందుకంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోవడం, 4 రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోవడం, ఉంటారా అనుకుంటే తెలుగుదేశాన్ని అప్పట్లో వీళ్ళు బెదిరించారు, వేధించారు, వెంటాడారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు గారు ఎప్పుడైతే లోకేష్ గారు రోడ్డు మీద తిరిగారో కంట్రోల్ అయింది కదా పరిస్థితి. అలాంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి 4 ఏళ్ళు పట్టింది, వీళ్ళకి మొదటి 10 నెలలకే వచ్చింది, అంతే తేడా. అంతే. ఇది ఒక రకంగా శుభ సంకేతమేనా వైసీపీకి, లేదంటే వైసీపీ కూడా టీడీపీ లాగా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏమన్నా ఉందా? చేజారిపోతుంది గ్రామీణ స్థాయిలో తమ ఓటు. ఇంకా కొత్తగా ఇందులో ఏం చేయడానికి ఏమీ లేదు, చూస్తా ఊరుకోవడమే. ఇప్పుడు చేశారు, సక్సెస్ అయ్యారు. పార్టీ అధిష్టానం చూస్తుంది ఎవడు దమ్మున్న నాయకుడు అండి, ఇక్కడ ఏం లేదు, ఎవడు దమ్ము ఎంత అనేది తేల్చుకునేదే. గెలిచిన చోట్ల నాయకుల్లో దమ్ముంది, ఓడిపోయిన చోట్ల అమ్ముడు పోయినట్టు లేదా భయపడ్డట్టు. అంటే దీన్ని ఒక మార్పుగా అయితే చూడలేమా? ఏముండదు ఇందులో, రాజకీయాల్లో ఒక మార్పు ఏముండదు, దీన్ని మార్పు అనడానికి ఏముండదు. కాకపోతే ఏంటంటే లొంగిపోయినటువంటి వాడెవడు, భయపడ్డటువంటి వాడెవడు అనేది అధినాయకత్వానికి తెలుస్తుంది. రేపు పొద్దున ఇంకోసారి వాళ్ళని తీసుకునేటప్పుడు వెనక ముందు చూసుకుంటే సరిపోతుంది. అలాగే పార్టీ ఎక్కడ వీక్ అవుతుందో కూడా తెలుస్తుందేమో దీని ద్వారా. దీంతో ఏముండదండి, మళ్ళీ రేపటి ఎలక్షన్లే లెక్క. ఇవి ఆల్రెడీ అయిపోయిన ఎన్నికలకు సంబంధించింది కదా. అవును అవును, ఏకగ్రీవాలైంది. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి వైఎస్ఆర్సీపీ అయితే ఈ ఎన్నికల్లో, జెడ్పీ ఎన్నికల్లో అయితే బాగానే ఇంకా ఫ్యాన్ హవా కొనసాగించింది అనేది. కాకపోతే తగ్గినవి, లేదంటే కోల్పోయినవి, లేదంటే జరిగిన క్యాంప్ రాజకీయాలు, కొన్ని చోట్ల బస్సు రాజకీయాలు కూడా జరిగినట్టు, కొంతమందిని బస్సు ఎక్కించి తీసుకెళ్లిపోయారు, కొంతమంది ఎంపీటీసీ సభ్యుల్ని, కొంతమందిని అనేది. నిజంగా అటువంటి విషయాల్లో మాత్రమే మైనస్ అయిందా, అక్కడ టీడీపీ గెయిన్ చేసుకోగలిగిందా అలా లాక్కొని? మొత్తానికి ఈ ఫలితాలు అయితే వైసీపీ నాయకుల్లో, వైసీపీ శ్రేణుల్లో అయితే ఫుల్ జోష్ నింపాయి. ఇంకా భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయి చూడాలి.